ఫస్ట్ టైం పనిచేస్తే కొత్తగా బెరుగ్గా అనిపిస్తుంది. సెకండ్ టైం కొలాబరేట్ అయినప్పుడు తెలిసిన పరిచయాలే అనిపిస్తాయి. మూడోసారి కూడా ఛాన్స్ వస్తే వారేవా ఇది నా ప్లేస్ అనిపిస్తోంది. హ్యాట్రిక్ దాటి ఓ కాంబో కంటిన్యూ అవుతుంది అంటే దాన్ని అదృష్టమనే అనుకోవాలంటున్నారు త్రిష. చెన్నై బ్యూటీ ఇప్పుడు 1 2 3 4 అంటూ కౌంట్ డౌన్ ఎందుకు స్టార్ట్ చేసినట్టు? మణిరత్నంతో రిపీటెడ్ గా వర్క్ చేయడం చాలా స్పెషల్ అంటున్నారు త్రిష. తనకు ప్రిన్సెస్ గా నటించాలనిపించినప్పుడు, పీరియడ్ ఫిలింలో కనిపించాలనిపించినప్పుడు మణిరత్నం పిలిచి పొన్నియిన్ సెల్వన్లో కుందవై క్యారెక్టర్ ఇవ్వడాన్ని మరచిపోలేనంటున్నారు. రీసెంట్ గా థగ్ లైఫ్ లో పనిచేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్ స్పేస్ లో ఉన్నట్టు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్టనిపించింది అన్నారు త్రిష. కమల్ హాసన్ తో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని చెప్పారు. ఆయన తనకు మెంటార్ అన్నారు చెన్నై బ్యూటీ. సింబుతో ఇదివరకే సినిమాలు చేశానని, అందుకే సింబుని సెట్లో చూసినప్పుడల్లా అప్పటి విషయాలు మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. చుట్టూ అంతా తెలిసిన వాతావరణం ఉంటే ఆ రిజల్ట్ స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా అజిత్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు త్రిష. విడాయిముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. ఇప్పుడు మెగాస్టార్ తో విశ్వంభర్లో నటిస్తున్నారు. ఈ కాంబో ఇంతకు ముందు చేసిన స్టాలిన్ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.